ఈరోజు క్వశ్చను ఒకళ్ళ నిజ జీవితంలో జరిగింది ప్రస్తావించడానికి. ఒక అబ్బాయి ఉన్నాడు. అతను పేరెంట్స్ ఇద్దరు లేరు. అండ్ హి ఈజ్ వెరీ కనెక్టెడ్ టు హిస్ మదర్. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత తను చాలా ఎమోషనల్‌గా లో అయిపోయాడు. ఆ టైంలో తన ఆఫీస్‌లో ఉన్నటువంటి ఒక అమ్మాయి రిలేషన్‌షిప్‌లోకొచ్చారు. ఇద్దరు లవ్ అనుకున్నారు. పెళ్ళనుకున్నారు. తిను బాగా ఎమోషనల్‌గా అమ్మాయికి కనెక్ట్ అయిపోయాడు. ఆ టైంలో చూసుకుంది. తర్వాత కొన్ని రోజులకి ఆ అమ్మాయికి వేరే అబ్బాయి బెటర్ అనిపిచ్చాడు. ఏదో ఎక్కడో బయట పరిచయమైన ఒక అబ్బాయి. తినకి ఓపెన్‌గా చెప్పింది. చాలా సిల్లీ రీజన్స్ చెప్పి, నా కోసం అతను స్టాండ్ తీసుకుంటాడు. నేను అందుకనే అతనితో ఉంటాను. నీతో ఇంక నుంచి ఫ్రెండ్లీగా ఉంటాను అని చెప్పి, ఈ అబ్బాయికి ఫేస్ టు ఫేస్ చెప్పేసింది. తిను హర్ట్ అయ్యాడు, బాధపడుతున్నాడు. కొంచెం మూవ్ ఆన్ అవుదాం, కొంచెం స్ట్రాంగ్ అవుదాం అనుకునేటప్పటికల్లా మళ్ళీ ఏదో ఒక అవసరం కోసం మాత్రమే అమ్మాయి మెసేజ్‌లు పెడతా ఉంటది. కాల్స్ చేస్తా ఉంటది. ఇలా ఇతను మర్చిపోదాం అనుకున్నప్పుడల్లా అమ్మాయి గుర్తు చేస్తూ ఉండటం, పదే పదే ఇతన్ని పోక్ చేస్తూ ఉండటం, అతను తీసుకోలేక చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోతున్నాడు. అతను ఎలోన్‌గా పైకొచ్చినటువంటి వ్యక్తి. అంత చిన్న వయసులో పెళ్లి కాకముందే ఒక సొంత ఇల్లు కట్టుకున్నాడు. మంచి జాబ్ చేసుకుంటున్నాడు. కానీ ఈ ట్రామాలోంచి బయటపడలేకపోతున్నాడు. ఇతను బయట పడాలంటే, ఆ అమ్మాయి చేసిన తప్పు ఆ అమ్మాయికి తెలవాలంటే, అమ్మాయికి మీరేం చెప్తారు? అబ్బాయికేం చెప్తారు? ఇప్పుడు రిలేషన్‌షిప్స్ ఏమవుతాయంటే రూపా, చాలా మందివి జనరల్‌గా లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద రూట్ ఆఫ్ దిస్. పేరెంట్స్ చనిపోయారన్నావు కదా, సింపతితో కొందరు క్లోజ్ అవుతారు. మోర్ దెన్ అండర్స్టాండింగ్ ద పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్. అవతల మనిషి పర్సనాలిటీ అర్థం చేసుకొని లవ్ చేయటం, లవ్ ఆర్ ఇన్ఫాక్చుయేషన్ వాటెవర్ ద బిగినింగ్ చెప్తున్నా. ఒక మనిషిని ఇష్టపడటానికి రకరకాల రీజన్స్ ఉంటాయి. పర్సనాలిటీ నచ్చుండొచ్చు, లేకపోతే వాళ్ళ గ్రోత్ నచ్చుండొచ్చు, లేకపోతే వాళ్ళ అటెన్షన్ నచ్చుండొచ్చు, వాళ్ళు ఇందాక నువ్వు చెప్పావు స్టాండ్ తీసుకోవటం నచ్చుండొచ్చు, రకరకాల రీజన్స్ ఉంటాయి. సింపతి అనేది ఒక రీజన్. అవతల మనిషిలో కొన్ని పాపం వాళ్ళ మమ్మీ డాడీ లేరు లైక్ అట్లాంటి ఒక సింపతితో స్టార్ట్ అయ్యే రిలేషన్షిప్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు నువ్వు చెప్పిన సినారియో చూస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే అలానే స్టార్ట్ అయ్యి ఉంటుంది. అది సింపతి అయితే ఫ్రెండ్‌షిప్‌లో కూడా సింపతి చూపించొచ్చుగా. మరి ప్రేమ, పెళ్లి దాకా ఎందుకు అంటే తీసుకెళ్ళాలి? అది ఎలా ముందుకు తీసుకెళ్తారు అన్నది వాళ్ళిద్దరి మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఈ పర్టికులర్ థింగ్ బిగినింగ్ ఏదైనా ఫర్దర్గా వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఆ ఇన్ఫాక్చుయేషన్, ఇక్కడ నేను లవ్ అని అన్నా, ఇన్ఫాక్చుయేషన్ ఉంటుంది కదా, ఇట్స్ జస్ట్ ఆపోజిట్ జెండర్. ఒక కాన్వర్జేషన్కి వెళ్ళినప్పుడు వెన్ దే ఆర్ గెటింగ్ సో క్లోజ్ టు ఈచ్ అదర్, అది ఆ కాన్వర్జేషన్ అక్కడికి వెళ్ళి ఉన్నమాట అయ్యి ఉండొచ్చు. నేనేమన్నానంటే ఈ రిలేషన్షిప్స్లో ఒకళ్ళు ఇమోషనల్గా ఓవర్గా కనెక్ట్ అయ్యి రెండో మనిషి ఇంకా వెతుకులాట్లోనే ఉంటారు. బికాజ్ అది అలా ఎక్కడ మొదలైంది, సింపతీతో స్టార్ట్ అయింది. ఆ కనెక్షన్లో ఎతుక్కునేటప్పుడు మిగిలినవన్నీ ఇప్పుడు ముందుకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒకరితో ఎక్కువ క్లోజ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది రూపా, గుడ్ అండ్ బ్యాడ్ ఎవ్రీథింగ్ యూ గెట్ టు సీ. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే కొన్ని విషయాల్లో అతను స్టాండ్ తీసుకోకపోవటం, ఒక రిలేషన్షిప్లో రకరకాలు ఉంటాయి. నేను ఏమి ఎదురు చూస్తున్నాను అన్నది నా పర్సనాలిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కొందరిలో నేను పొసెసివ్నెస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొందరిలో అటెన్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొందరిలో పట్టించుకోకూడదు, నా మానాన్ని నన్ను బతకనివ్వాలని చూడొచ్చు. సో ఈ పర్టికులర్ అమ్మాయి విషయంలో మేబీ ఒక ప్రొటెక్షను, రేపు ఏదన్నా అయితే అతను నా కోసం నుంచుంటాడు, యూనో ఒక సెక్యూరిటీ అట్లాంటిది ఎతుక్కునే లోపు అలా ఉన్న ఒక మనిషి ఇంకొకళ్ళు ఎదురైనప్పుడు మేబీ షీ చోజ్ ద అదర్ పర్సన్. ఈ అబ్బాయి తెలిసి అక్కడ నేను ఆ అమ్మాయిని సపోర్ట్ చేయట్లా, అబ్బాయి తప్పు, అమ్మాయి నో వన్ టు కమెంట్ ఇప్పుడు అబౌట్ మీరు ఇట్. చెప్పిన 3 విషయాల గురించి ఆ అమ్మాయి ఇంకో మనిషిని ఎతుక్కోవాలంటే, ఆ 3 విషయాలు కూడా ఆ అబ్బాయి దగ్గర చాలా చక్కగా ఉంటాయి. అది మనం బయట పర్సన్గా చూసింది వేరు, ఒక మనిషితో లైఫ్ షేర్ చేసుకుందాం అనుకునే ప్రాస్పెక్ట్లో ఆ అమ్మాయి చూసుకుంది వేరు. ఈ అబ్బాయి ఒక జర్నీలో ఎలా ఎదురుపడ్డాడో అవతల మనిషి కూడా అదే జర్నీలో ఎదురుపడ్డప్పుడు ఇంక ఈ జర్నీ ఇక్కడ ఆగదు కదా మ్యామ్, వెళ్తూ ఉంటుంది. వెళ్ళినంత కాలం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని చూస్ చేస్తూనే ఇట్ ఉంటదా? డిపెండ్స్ రూపా, ఇట్ డిపెండ్స్. ఇప్పుడు ఈ అబ్బాయితో ఒక పెళ్ళి, ఒక కమిట్మెంట్, ఒక ఎంగేజ్మెంట్, లేకపోతే ఒక వీఆర్ సీయింగ్ ఈచ్ అదర్, నువ్వే నా లైఫ్ అని వాళ్ళిద్దరు అనుకుని ఉంటే ఇది ఏమన్నా చీటింగ్ అవుతుందేమో. కానీ ప్రాసెస్లో కనుక తను ఆ హర్డిల్ ఫేస్ చేసి ఇది నాకు వర్కౌట్ అవ్వదనుకుని ఇంకొకరిని ఎత్తుక్కున్నప్పుడు ఏదో కీడించి మేలంచడం అంటారు చూడు, రేపు పొద్దున్న అంతా అయిపోయిన తర్వాత బాధపడే కన్నా ఇనీషియల్ స్టేజ్లో కట్ అయిపోవటం బెటర్. సో కీపింగ్ ఎ సైడ్ హర్ ప్రాస్పెక్టివ్ అండ్ అబ్బాయిది. ఇప్పుడు నేనేం అడ్వైజ్ ఇవ్వగలనంటే, ఆ అమ్మాయికి నేను అడ్వైజ్ ఇవ్వలేను, ఎందుకంటే షీ హ్యాడ్ డిసైడెడ్ టు గో లీవ్ విత్ సంబడి ఎల్స్. ఫెయిర్ ఇనఫ్, 2 పడవలు నడపకుండా కనీసం ఈ అబ్బాయికి చెప్పేసింది, నేను వేరే ఒక మనిషిని వెతుక్కున్నాను అండ్ అతను నా కోసం స్టాండ్ తీసుకుంటాడు కాబట్టి నా లైఫ్కి అది నేను బెటర్ అనుకుంటున్నానని చాలా క్లారిటీగా తనకేం కావాలో తను చెప్పటాన్ని మనం అప్రిషియేట్ చేయాలి.
నా వైపు నేను చెప్తున్నా నేను. రెండోది ఏంటంటే రూప, ఇంకా ఆ అమ్మాయి ఈ అబ్బాయితో మాట్లాడుతుంది ఇంకా ఉందంటే అగైన్ ఈ అబ్బాయిని ఆ అమ్మాయి వాడుకోలేదు. ఆ అబ్బాయిలో కొన్ని మంచి పాయింట్స్, ప్లస్ పాయింట్స్ యాజ్ అ ఫ్రెండ్ తను ఏదైతే చూసిందో దాన్ని కంటిన్యూ చేస్తుంది. అండ్ షీఈస్ గెటింగ్ బ్యాక్ టు హిమ్ ఆన్ సర్టెన్ థింగ్స్ అని అనుకున్నప్పుడు, నీకు ఆ అమ్మాయి నిన్ను వాడుకుంది, నిన్ను మోసం చేసింది అన్నప్పుడు నువ్వు మాట్లాడటం మానేయాలి. నో ఆ అమ్మాయికి నో క్లారిటీ మ్యామ్, ఐ ఇవ్వాలి. డోంట్ అగ్రీ విత్ దిస్. నువ్వు చెప్పు, నువ్వేమంటావు? ఇప్పుడు ఆ అమ్మాయికి వద్దు అనుకున్నప్పుడు యువతల మనిషి మెంటల్ స్టేట్ ఎలా ఉందనేది అర్థం చేసుకోవాలి. నువ్వు చూస్ చేసుకున్నావు, నీ అవసరాలకు ఫోన్ చేసినప్పుడు ఖచ్చితంగా అది వాడుకోవడం కిందకే వస్తుంది. అప్పుడు ఈ అబ్బాయి కూడా ఓపెన్గా మాట్లాడాలి కదా రూపా. ఇప్పుడు మన ఇద్దరు కలిసి ఉన్నంత వరకు ఐ కుడ్ సపోర్ట్ యూ, మన ఇద్దరు నేను అన్నీ నీకు చేశాను, ఇక మీదట మనం ఈ కాంటాక్ట్లో ఉండటం కరెక్ట్ కాదు, నువ్వు ఇంకొక పాత్ చూస్ చేసుకున్నప్పుడు నా పాత్లోకి రావద్దు, నాకు కొంచెం టైం పడుతుంది ఓవర్కమ్ అవటానికని అతను క్లారిటీగా తనకి తను చెప్పుకుని ఆ అమ్మాయికి కూడా ఓపెన్గా చెప్తే, ఐ డోంట్ థింక్ సో షీ విల్ కాల్ హిమ్ బ్యాక్, ఐ డోంట్ థింక్ సో షీ విల్ అప్రోచ్. ఆ అబ్బాయి ఇంకా ఓపెన్గా డోర్ పెట్టి కూర్చున్నాడు కాబట్టి ఆ అమ్మాయి ఉద్దేశంలో కూడా ఈ అబ్బాయిని ఎక్కడో ఒక గిల్ట్ ఫీలింగ్ ఉండుంటుంది కదా, అందుకని వదలకుండా కాన్స్టెంట్గా టచ్లో ఉంది, ఈ అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళకూడదని ఏమన్నా అనుకుని కూడా మంచితనంతో కూడా వస్తూ ఉండుండొచ్చు. ఆ అమ్మాయి ఏం ఆలోచిస్తుందో వీ డోంట్ నో. ఈ అబ్బాయి మారాలంటున్నా. తనకి అర్థం కావాల్సింది ఏంటంటే, తను అనుకున్న ఉద్దేశం అక్కడ వర్కౌట్ అవ్వలేదు, తన జీవితం తను చూసుకోవాలి, తనకి సపోర్ట్ సిస్టమ్ వెనకాల ఎవ్వరు లేరు, కష్టపడి పైకి వచ్చాను కాబట్టి తన ఫోకస్ ఇంకా బెటర్గా ఉండాలి, జరగదు అనుకున్న విషయం మీద ఎక్కువ ఫోకస్ పెట్టకూడదు, దిస్ ఇజ్ ఇట్ అనుకుని ఆ అమ్మాయితో ఓపెన్గా చెప్పి హీ నీడ్ టు కట్ ద కార్డ్. తను ఆ కార్డ్ కట్టకపోతే తనది మిస్టేక్ అవుతుంది. మిస్టేక్ పక్కన పెట్టి వై డస్ హీ హ్యావ్ టు సఫర్, ఇది జరగదు, సరే ఆ అమ్మాయి మోసమే చేసింది అనుకున్నావు, యాక్సెప్ట్ చేసి బయటికి రాకుండా ఇంకా అమ్మాయి చేసే కాల్స్ నువ్వు కట్ ఇట్ ఆఫ్, గెట్ అవుట్ ఆఫ్ ఇట్. కొంచెం అంత ఈజీ కాదు కానీ యాక్సెప్ట్ చేయాలి కదా రియాలిటీని. ఇప్పుడు మమ్మీ డాడీ లేరన్న విషయాన్ని యాక్సెప్ట్ చేసి ఎలా ముందుకెళ్తున్నాడో ఇది కూడా క్లోజ్డ్ చాప్టర్ అనుకుని ముందుకెళ్ళిపోవాలి. ఇప్పుడు కనిపించిన పేరెంట్స్ ఆల్మోస్ట్ 25-30 ఏళ్ళు పెంచిన వాళ్ళనే మనం చనిపోయిన తర్వాత ఐ డోంట్ హ్యావ్ దమ్ అనుకున్న ఒక యాక్సెప్టెన్స్తో లైఫ్ని బిల్డ్ చేసుకున్నాడు నువ్వే చెప్తున్నావు. ఇల్లు కొనుక్కున్నాడు, లైఫ్ ఫామ్. అలాగే ఈ అమ్మాయి ఎవరో మధ్యలో వచ్చిన అమ్మాయి, షీజ్ అ పాసింగ్ క్లౌడ్. అలా వెళ్ళిపోయింది అనుకుని నీ లైఫ్ నువ్వు స్టార్ట్ చేసుకుని స్మార్ట్గా బతకాలి. కానీ ఆ అమ్మాయి నన్ను వాడుకుంది అసలు థాట్ ఈజ్ నాట్ సేయింగ్ దట్. అమ్మాయి వాడుకుందన్న ఇదిలో అతను లేడు. ఆ అమ్మాయి అమాయకంగా ఉంది, తను కొంచెం కన్నింగ్ అమ్మాయి కాదు. అతను ఎమోషనల్గా ఈ అమ్మాయిని లాక్ చేసి నా నుంచి దూరం పెట్టాడు, కానీ అమ్మాయి అటువంటిది కాదన్న ఫీలింగ్. ఎలా అంటాడో మనకి తెలియకుండా ఇమోషనల్గా లాక్ చేశాడు, అవన్నీ ఆ అమ్మాయి ప్రాబ్లం. లెట్ హర్ డీల్ హర్ ప్రాబ్లమ్స్. నీ ప్రాబ్లం నువ్వు సార్ట్అవుట్ చేసుకో, ఆ అమ్మాయి ప్రాబ్లం ఆ అమ్మాయి సార్ట్అవుట్ చేసుకుంటుంది. అమ్మాయి ఇంకా మంచిదనే ఆలోచన వల్లే ఇతను బయట పడలేకపోతున్నాడని నాకు అనిపిస్తుంది. బయట పడాలి రూపా. ఆ అమ్మాయికి ఒక క్లారిటీ ఉంది, ఈ అబ్బాయికే క్లారిటీ లేదు. మంచి చెడు పక్కన పెట్టి నోబడీ ఈజ్ బ్యాడ్, ఎవరు బ్యాడ్ కాదు, ఎవరు గుడ్ కాదు. మనిషికి ఉన్న రిలేషన్షిప్లో, మన రిలేషన్షిప్లో ఉన్న ప్రాసెస్లో గుడ్ అండ్ బ్యాడ్ తెలుస్తాయి, కానీ ఎవరికి బ్యాడ్జ్ ఉండదు. వీళ్ళు గుడ్ పీపుల్, గుడ్ బ్యాడ్ పీపుల్ అని. నువ్వు స్వార్థంగా బతకాలి. ఇది అవ్వదు అనుకున్నప్పుడు మూవ్ ఆన్. ఆ అమ్మాయిని ఎలా కట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ అమ్మాయితో ఓపెన్గా చెప్పి, ఇది వర్కౌట్ అవ్వదు, నేను డిస్టర్బ్ అవుతున్నాను, నువ్వు వాళ్ళ మాటమాటికి చెప్పడం వల్ల అవతల మనిషి నువ్వు ఎవరినైతే ఎంచుకున్నావో బీ స్మార్ట్ ఇనఫ్ టు అండర్స్టాండ్ దట్ ఈస్, నువ్వు బాగుండాలని అనుకుంటున్నాను, అది నీకు మంచిదే అని అనిపిస్తే కనుక దట్స్ వెల్ అండ్ గుడ్ ఫర్ యూ. కానీ జాగ్రత్త అని చెప్పి ఒక వెల్విషర్గా చెప్పి మూవ్ అయిపోవాలి. తను చాలా తెలివైనాడు అనుకుంటే, ఇంకా ఎదగాలి అనుకుంటే కనుక కార్డ్ కట్ చేయకపోతే కనుక రూప ఎప్పటికీ బయట పడలేదు, బయట పడాలి. అబ్బాయి చేతుల్లో ఉంది అదంతా లైఫ్. ఇది టు బి స్మార్ట్. అది ఈ అబ్బాయికి ఇచ్చిన అడ్వైస్ అయితే చాలా బాగుంది, చాలా 1000% కరెక్ట్ మీరు చెప్పింది. ఈ అమ్మాయికి ఒక లెసన్ చెప్పాలంటే మీరేం చెప్తారు? అంటే ఇప్పుడంతా పాజిటివ్గానే ఆలోచించారు, కార్డ్కి ఇంకో సైడ్ కూడా ఉంటుంది. ఆ సైడ్ నుంచి ఇలాంటి అమ్మాయిలకి మీరేం చెప్తారు? ఆ అబ్బాయితో ఒక పెళ్ళి అనే కమిట్మెంట్కి వెళ్ళిన తర్వాత ఓకల్గా 100 మాట్లాడుకుంటాం, మంచి విషయాలు మాట్లాడుకునేటప్పుడు. మన ఇద్దరం కూర్చున్నప్పుడు రేపొద్దు నీ ఊరు వెళ్దాం, ఆ ఊరు వెళ్దాం, ఈ చేద్దాం, అవి చేద్దాం, ఇన్ని మాట్లాడుకుంటాం. అన్నీ అవ్వవు. సో ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కమిట్మెంట్స్, కాన్వర్జేషన్స్ చాలా నడిచినా కూడా ఒక పాయింట్ తర్వాత ఆ పిల్ల జెన్యూన్గా ఈ అబ్బాయికి వచ్చి ఐ ఫౌండ్ సమ్వన్ అని చెప్పినప్పుడు ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ హర్. ఈ అబ్బాయికి చెప్పకుండా 2 సైమల్టేనియస్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తుంటే కనుక అది 100% నాట్ యాక్సెప్టబుల్. కానీ నేను వేరొక మనిషి, అది కూడా రీజన్ చెప్పింది, హీ స్టాండ్స్ ఫర్ మీ అని. ఆ స్టాండ్ ఏంటో చెప్పనా మీకు?
ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో కలిపంట భోజనం పెట్టాడంట. అది పెద్ద స్టాండ్‌లా అనిపించిందంట తనకి. ఇప్పుడు తనకి ఏదన్నా ఇలాంటి సపోర్ట్ కావాలి, నాకు ఇలా నిలబడాలి అన్నప్పుడు ముందు రిలేషన్‌లోకి ఎంటర్ అయిన పర్సన్‌తోని నువ్వు నాకు ఇలా ఉంటే నాకు ఇష్టం. అంటే నేను ఇలా జర్నీలోనే ఎక్స్‌పెక్ట్ కదా రూప చేస్తున్నా అని మంచి చెప్పాలి చెడు కదా! కాదు రూప, ఎక్కడో కనెక్షన్ కట్ అవుతుంది. ఆ అమ్మాయి ఏదో రీజన్స్ ఎతుక్కుని రీజన్స్ చెప్తాందే కానీ ఆ బాండ్ కనెక్ట్ అవ్వకుండానే వెళ్ళింది. సింపతితో స్టార్ట్ అయింది. ఆ అమ్మాయి కనెక్ట్ అయ్యుంటే కనుక ఇలా ఇంకొకరిని ఎత్తుక్కుని వెళ్ళుండేది కాదు. రీజన్స్ 100 ఉంటాయి రూప. ఆ అబ్బాయికి ఒక క్లారిటీ ఉంది కదా, షీ ఫౌండ్ సమ్‌వన్ యెస్. అని. సో హీ నీడ్ టు మూవ్ ఆన్. ఇప్పుడు ఆ పాప కూడా ఏంటంటే తన ఉద్దేశం ఈ అబ్బాయితో ఇంకా టచ్లో ఉండటంలో ఏముందో నాకు తెలియదు. మంచి అయ్యి ఉండొచ్చు, చెడు అయ్యి ఉండొచ్చు. బట్ ఇలా చేయటం తప్పొప్పులు నేను చెప్పలేను కానీ, ఎందుకంటే మనకి ఇన్ డెప్త్ అసలు ఏం జరిగిందో తెలియనప్పుడు. బట్ షీ షుడ్ కట్ ద కార్డ్ హియర్. ఇంకా ఒక నీట్గా చెప్పేసిన తర్వాత మెల్లమెల్లగా ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటే మంచిది. అది దట్స్ ఆల్వేస్ ఐ ఫీల్ లైక్ ఒక్కొక్కసారి మనం చాలా సెల్ఫిష్గా బిహేవ్ చేయాలి. దట్స్ ఫర్ ద గుడ్ ఆఫ్ బోత్ ద పీపుల్. దట్స్ వాట్ షీ డిడ్ అని నాకు అనిపిస్తుంది. ఈ అబ్బాయి కూడా ఇమోషనల్గా ఓవర్ కనెక్ట్ అవ్వకుండా ఆ అమ్మాయి బాగుంటే చాలు, ఓకే వాట్ ఎవర్ హ్యాపెన్, నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను, ఐ నీడ్ టు మూవ్ ఆన్, ఐ నీడ్ టు ఫైండ్ దట్ బెటర్ సోల్మేట్ అనుకుని మూవ్ ఆన్ అయిపోతే రేపు గుడ్ ఫర్ హిమ్. మోసపోతుంది అన్న భయం ఉంది అతనికి. అంత కన్సర్న్ అక్కర్లేదు. షీ స్మార్ట్ ఇనఫ్ టు హ్యాండిల్. అండ్ ఇంకొకటి, ఇతను కొంచెం స్ట్రాంగ్ అవుతున్నప్పుడల్లా వీళ్ళిద్దరికీ కామన్ ఫ్రెండ్స్. ఆ అమ్మాయికి సంబంధించిన ఫొటోస్ పెట్టడం, తన సెలబ్రేషన్స్ ఇవన్నీ మెచ్యూరిటీ లేని పనులు రూప. రేపు పొద్దున్నే Disturb 2-3 అవుతూ. ఏళ్ళు ఇవన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళకే నవ్వు వస్తుంది ఇవన్నీ చూసుకుంటే. అంతే అంటారా? ఇట్స్ లాస్ ఆఫ్ మెచ్యూరిటీ, అంతకన్నా వేరే ఏం లేదు. రైట్. Yeah.